నారాయణపురం గ్రామానికి చెందిన అక్క తమ్ముళ్ళు తమకు ప్రాణహాని ఉన్నదని మీడియాని ఆశ్రయించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన అక్క తమ్ముళ్ళు బొమ్మిడి సత్యనారాయణ, పేదసింగు చింతామణి తమకు ప్రాణహాని ఉంది, తమకు న్యాయం చేయండి అంటూ మీడియాకు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమను టార్గెట్ చేసి తమపై దాడికి పాల్పడుతూ పొలాలను ఆక్రమించాలని చూస్తున్నారంటూ వారి వలన ఎప్పటికైనా తమకు ప్రాణహాని ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. మరి 2017 నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని చాలా ఇబ్బందులు పడుతున్నారు. నన్ను 2021లో పట్టుకొట్టేశారు. చోరంపూడి కొడుకులు మరి మరి ఈ సచిన్ వెంకటనాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా నన్ను పట్టుకొట్టేశారు. మా అన్నింటితో దొంగకం కేసు పెట్టి నవంబర్ 15 దొంగకం పెట్టి మా అన్నింటి పెట్టి ఏట్లో చూపించాడు. మరి మొన్నే మా మీద దొంగకం కేసు పెట్టి మమ్మల్ని మా పొలాల కాడ తెచ్చుకుంటే మా పొలాల కాడ తెచ్చారు. ఇప్పుడు కబ్జా అయిన పొలాలు వేరే, ఇప్పుడు మా పొలాలు ఇప్పుడు వెళ్ళే పొలాలు వేరే, ఆ నెంబర్ వేరే, ఈ నెంబర్లు వేరే. మా వీటన్నిటిలో కూడా చేరేడుకొండలో బొమ్మలు నాగార్జున, మరి పెద్దసింగ్ వెంకటనాగేశ్వరరావు, మరి బొమ్మలు గోపాలకృష్ణ, మరి వల్లభ రామారావు, తమ్ముడు సుభాష్ చంద్రబోసు వీళ్ళందరి చేత మాకు ప్రాణహాని ఉందే, మాకు రక్షణ కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విధంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. 2017 నుంచి కూడా మాకు నేను ఎన్నో కేసు పెట్టున్నాను. మరి ఆ కేసు వరకు కట్టలేదు. మరి పోలీసు వారు నాకు రసీదులు కాదు ఇచ్చారు. మరి ఇప్పుడు వచ్చిన సీన్ అడిగితే నాకు ఒకేసారి రసీదు అంటున్నారు. మొన్న వచ్చిందని మీకు కేసు పెట్టాము. ఆ కేసు పెట్టిన దానికి ఏంటంటే మీరు కేసు కట్టేసి ఉన్నాడు. మేమేంటి అక్కడికి వెళ్ళాము, కోర్టు వారి దగ్గరికి వెళ్తారు. ప్రభుత్వం ఎవరికి ముద్దాయిల పేర్లు కానీ ఎవరి పేర్లు కానీ లేవు. 2 సార్లు నిన్న వెళ్ళాము, ఇవాళ వెళ్ళాము. మరి మాకు చాలా భయంగా ఉంది. మమ్మల్ని కాపాడాలని మనసు కోరుకుంటూ సెలవు. మండలం నారాయణపురం మాది నడకుడుతున్న నాగరాజు కొడుకులు జల్లా వెంకటేశ్వరరావు, జల్లా రాంబాబు, నా కొడుకు నారాయణ కొడుకులతో పొలాలతో మాకు గొడవలు ఉన్నాయి. దాదాపు మమ్మల్ని నడనెత్తలేదు, పొలాల కాడికి వెళ్ళనెత్తలేదు. మమ్మల్ని నట్టుకుని 20వ తారీఖు నైట్ అసలు చిత్రవరం చేసి 3 గంటలు 4 గంటలు 3 ఎకరాల పొలం దాటి లాక్కెళ్ళిపోయి దొంగకి కేసు పెట్టారు. మాకు ఎస్సీ గారు కేసు కట్టామన్నారు కానీ కట్టలేదు. మాకు పొద్దున కోర్టు దగ్గరికి వెళ్ళాము. కోర్టు కూడా కట్టలేదని చెప్పారు, రాలేదమ్మా అని చెప్పారు. మళ్ళీ మేము అంటే పసినీటిలోకి వచ్చాము. మమ్మల్ని మాకు చిన్న నా కుటుంబానికి మాకు ఏ హాని జరిగింది మాత్రం వాళ్ళదే కారణం. చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. అయ్యా మమ్మల్ని చాలా అంటే చాలా చంపడానికి కూడా చూశారు. అసలు బతికి బయట మట్టమని కూడా మాకు తెలియదు. అసలు మేము అనుకోలే. మరి ఈఆర్ఆ ఫోన్ చేశారో లేకపోతే ఎవరికి ఫోన్ చేశారో వాళ్ళు వదిలేయమంటే వదిలేశారండి. ఫోన్ చేశారు మా ఎదురు కానీ చాలా ఇబ్బంది పెట్టారయ్యా. 20 నైట్ తారీఖు 7 గంటల కాడ నుంచి 1 గంట వరకు మమ్మల్ని పొలాల కాడ నుంచి బయటకు రానివ్వలేదు. పొలాల కాడ నుంచి మమ్మల్ని అసలు బయటకు రానివ్వలేదు. మమ్మల్ని చాలా నరకం చూపించారు అనుకో. ఇప్పుడు ఈ అసలు వచ్చాక 3 సార్లు 4 సార్లు పెట్టారయ్యా. అసలు ఎలక్షన్ కోడ్ వచ్చిందమ్మా, ఇదిగో అదిగో అని చెప్పారు. ఎలక్షన్ కోడ్ వెళ్ళింది వద్దాం కదా అనుకుని తప్ప ఆ నైటే మమ్మల్ని చిత్రవాదం చేశారు అధికారులు. ఇటు ఎవరు ఆఫీస్ వాళ్ళ వల్ల అక్కడ మాకు నరకంగా ఉంది, ఇటు పోలీస్ స్టేషన్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ వల్ల అక్కడ మాకు నరకం కింద ఉంది. అటు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే వరకు మాకు నరకం కింద ఉంది. అయ్యా మాకు వాళ్ళందరినీ ఇలా చేస్తున్నారు. ఆ ప్రభుత్వంలోనేమో బొమ్మడి నాగార్జున, ఈ ప్రభుత్వంలోనే ఏడో ఎక్కడ ఎక్కడ చేసి పంపించాడయ్యా. చేసి పంపించి మమ్మల్ని అంతా చేసి మమ్మల్ని చాలా నరకం చూపించాడు. ఏ విధంగా న్యాయం కావాలి, మాకు మాత్రం మా భూములు మాకు అప్పచెప్పాలి, మా కేసులు కట్టాలి, మా భూములు మాకు అప్పచెప్పాలి, మా కేసులు రక్షణ కావాలి. అందరినీ కూడా మా బిడ్డలందరూ మా అందరూ ఎవరందరూ కూడా మాకు ఏ రక్షణ లేదయ్యా. పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడలో ఉన్నాడు, ఇల్లు తగలబెట్టేస్తాం అన్నారని. దానికి కూడా మరి దడిసి వెళ్ళి పిల్లలు తీసుకెళ్ళి ఎక్కడ అక్కడ పెడలో స్కూల్లో వేసి పెట్టుకుని మమ్మల్ని కూడా ఊళ్ళో ఉండట్లేదు. ఊళ్ళో ఉండవు. మా ప్రాణానికి కానీ హాని జరిగితే పెద్దసింగ్ వెంకటనాగేశ్వరరావు, పెద్దసింగ్ నాగేంద్రబాబు, పెద్దసింగ్ నాగరాజు, నడకుర్తి సీను, నడకుర్తి మోహన్ రావు, నడకుర్తి సాయాబాబా,
ఇక్కడ జల్ల రాంబాబు, జల్ల వెంకటేశ్వరరావు, బొమ్మిడి రామారావు, బొమ్మిడి గోపాలకృష్ణ, బొమ్మిడి శివకృష్ణ, వీళ్ళందరి వల్ల మాకు ప్రాణహాని ఉందయ్యా. వాళ్ళే మాకు శత్రువులు, మాకు వాళ్ళే మమ్మల్ని కొట్టింది, కాసి కొట్టింది కూడా వాళ్ళే. మా తమ్ముడు కూడా ఇంతవరకు చంపేయాలనే చూశారు. 24 కూడా మమ్మల్ని ఇద్దరిని చంపేయాలని చూశారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.